ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనంలో పౌలు భక్తుడు ఈ విధంగా పలుకుతున్నాడు. నీకు మేలు కలిగినట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపమని ఆయన పలకడం మనం చూస్తున్నాం. ఇక్కడ అపోస్తులైన పౌలు సంఘంతో మాట్లాడుతూ వారిని జ్ఞానుల వలె నడుచుకోమని వారిని ప్రోత్సహిస్తూ వారి కుటుంబంలో ఉన్న సంబంధులతో ఒకరితో ఒకరు ఎలా ఉండాలో అనేక విషయాలు తెలియజేస్తూ ఇక్కడ ఆయన పిల్లలకు ఈ విధమైన ఆజ్ఞనిస్తున్నారు. ఆయన వారిని తల్లిదండ్రులకు విధేయులవమని ప్రోత్సహిస్తూ ధర్మశాస్త్రంలో 10 ఆజ్ఞల్లో ఉన్న ఈ ఆజ్ఞను ఆయన ఉటంకిస్తున్నారు. 10 ఆజ్ఞల్లో 5వ ఆజ్ఞగా మనం దీన్ని చూడగలుగుతాం. అదే విధంగా ఇది వాగ్దానాలతో కూడిన మొదటి ఆజ్ఞ. నువ్వు దీర్ఘాయుష్మంతుడు వగినట్లు నీ తల్లిదండ్రులను సన్మానింపమని అక్కడ మనం చదవగలుగుతాం. కాబట్టి ఈ రోజు మనం మన తల్లిదండ్రులని గౌరవించాలని పౌలు భక్తుడు మనకు తెలియజేస్తున్నాడు. అలా మనం చేయగలిగినప్పుడు మనం మేలును, ఆయుష్ను, ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. కాబట్టి ఈ రోజు మనం జ్ఞానుల వలె నడుచుకుందాం, మన తల్లిదండ్రులను మనం గౌరవిద్దాం. అప్పుడు దేవుడు మనకు దీర్ఘాయుష్ను, మేలును దయచేస్తాడు. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్.